మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఎలా రఫ్ ఆడించిందో మనం చూసాం. ముఖ్యంగా సెమీస్లో ఆస్ట్రేలియాను నాకౌట్ చేసి ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ ఉదంతం మర్చిపోకముందే అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ 2025 సెమీస్లో భారత రిటైర్డ్ ఆటగాళ్లు ఆస్ట్రేలియాపై అసాధారణ ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా మాస్టర్స్ను చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. రాయ్పూర్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో ఇండియా మాస్టర్స్ జట్టు కంగారులపై ఏకంగా 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్లో తొలి సెమీఫైనల్లో ఇండియా ఆసీస్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మాస్టర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అంబటి రాయుడు కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచగా, మరో ఓపెనర్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 30 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 42 పరుగులు సాధించాడు. ఇక భారత సెన్సేషన్ యువరాజ్ సింగ్ 7 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 30 బంతుల్లోనే 59 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు దడ పుట్టించాడు. ఇక చివర్లో వచ్చిన స్టూవర్ట్ బిన్నీ 21 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. యూసఫ్ పఠాన్ 10 బంతుల్లో 23 పరుగులు చేయగా, ఇర్ఫాన్ పఠాన్ 7 బంతుల్లో 19 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో ఇండియా మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగుల మేర భారీ స్కోరు చేయగలిగింది. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మాస్టర్స్ 126 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఓపెనర్ షేన్ వాట్సన్ 5 పరుగులు మాత్రమే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మిగిలిన బ్యాటర్లలో షాన్ మార్ష్, బెన్ డంక్, నాథన్ రీడ్ డన్లలో ఒక్కొక్కరు 21 పరుగులు చేయగా, బెన్ కటింగ్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ నలుగురు మినహా మిగిలిన వారందరూ ఫెయిల్ అయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్ షాబాజ్ నదీం సూపర్ బౌలింగ్తో 4 ఓవర్లకు గాను 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. మిగిలిన బౌలర్లలో వినయ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్ చెరొక 2 వికెట్లు దక్కించుకోగా, బిన్నీ 1 వికెట్ను పడగొట్టాడు. మరో స్పిన్ బౌలర్ పవన్ నేగి 3 ఓవర్లకు గాను 13 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ను దక్కించుకున్నాడు. భారత బ్యాటర్లు ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఇండియా 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం సెమీఫైనల్లో శ్రీలంక, వెస్టిండీస్ జట్లు తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం టైటిల్ పోరులో ఇండియా మాస్టర్స్ను ఢీకొట్టనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.